పవన్ జనసేన ఏ వైపుకి పరిగెట్టబోతోంది? ఇది ప్రస్తుతం అందరి ముందు ఉన్నటువంటి అయోమయం అయిపోయింది. వాస్తవానికి మొన్నటి వరకు ఎండాకాలంలో భారీ ఎత్తున ప్రజలందరూ కనుక తను రోడ్డు మీదకి వెళ్తే వస్తారు కాబట్టి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు అని భయపడి సభలు సమావేశాలకి దూరంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు వర్షాకాలం సమస్య కూర్చుంది. వర్షాలు వస్తున్నాయి కాబట్టి సభ పెట్టినా అక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడతారు, వర్షాల్లో రావడం ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ తన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. దాదాపుగా నవంబర్ నుంచి పవన్ కళ్యాణ్ మళ్ళీ క్రియాశీలంగా తన కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉందన్నటువంటి ఆయన సన్నిహితుల ద్వారా అందుతున్నటువంటి సమాచారం. ఈలోపుగా సినిమాల వ్యవహారం సెటిల్ చేసుకుని తను ఆల్రెడీ షూట్లో ఉన్నటువంటి సినిమాలని క్లోజ్ చేసేసుకుని లేదా నెక్స్ట్ అసలు ఏ సినిమాలు తీయాలన్నటువంటిది ఏదన్నా ఉంటే అవి కూడా కార్యాచరణ అంతా తొందరగా ప్రణాళిక పూర్తి చేసేసుకుని లాస్ట్ 1.5 year పూర్తిగా రాజకీయాల మీదనే కాన్సన్ట్రేట్ చేయాలన్నటువంటిది పవన్ కళ్యాణ్ వేసుకున్నటువంటి స్కెచ్. అందులో భాగంగానే ఈ రోజున ఉన్నటువంటి ఆల్రెడీ సెలెక్ట్ చేసినటువంటి ఎంపిక చేసినటువంటి ప్రజల నుండి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఆల్రెడీ కొనసాగిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే సబ్జెక్ట్ ఉన్నటువంటి కొంతమందిని తయారు చేశారు. వాళ్ళలో ఉపన్యాసాలు ఇవ్వగలిగేటువంటి వాళ్ళు, బాగా రాయగలిగినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేసి వాళ్ళ ద్వారా సోషల్ మీడియా క్యాంపెయినింగ్ అయితే ఆల్రెడీ ప్రారంభించారు, నడిచిపోతుంది. కాకపోతే ఆ సోషల్ మీడియా క్యాంపెయినింగ్లో దూకుడుతో పాటుగా మిగతా పబ్లిక్లోకి వెళ్ళడానికి అవసరమైనటువంటి ప్లాన్ మాత్రం ఎప్పటి నుండినే వెళ్తూ ఉంటే అవన్నీ కూడా అందుకోవడం కష్టం. కాబట్టి లాస్ట్ 1.5 year పూర్తి బాధ్యతగా తీసుకుందాం, ఈలోపు తొందరపడద్దు, మొత్తం గ్రౌండ్ లెవెల్ ప్రిపరేషన్ చేసుకుందాం అనేసి పవన్ కళ్యాణ్ ఆయన సన్నిహితులతో చెప్తున్నట్టు తెలుస్తోంది. కాకపోతే ఇక్కడ కీలకమైనటువంటి సమస్య ఏంటంటే ఇన్యాక్టివ్ పాలిటిక్స్లో తన స్ట్రాటజీ కరెక్టే, ప్రశాంతంగా వచ్చి చివరిలో చేసేసుకోవచ్చు అనేది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. అటు అధికార పక్షము స్ట్రాంగ్గానే ఉంది, ఇటు పక్కన ప్రతిపక్షము స్ట్రాంగ్గానే ఉంది. ఇట్లాంటి సమయంలో గ్యాప్ తక్కువ ఉంది. ఆ గ్యాప్ తక్కువ ఉన్నప్పుడు ప్రతిపక్షం ఎక్కడ ఫెయిల్ అవుతుంది, అధికార పక్షం ఏం తప్పు చేస్తుంది, ఈ రెండింటిని క్రోడీకరించుకుని జనం ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత థర్డ్ పక్షం మీద ఉంటుంది. అది వెళ్ళకపోతే కనుక, ఆ గ్యాప్ని అందుకోకపోతే కనుక పెద్ద మైనస్ అయి కూర్చుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అర్జెంటుగా యాక్టివ్గా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కేవలం సోషల్ మీడియా బేసిస్ మీద వచ్చేటువంటి మార్పు చేర్పులు 5 నుంచి 10% అవుతాయి. మిగతా అదంతా కూడా గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్కి. వాస్తవానికి అసలు జనసేన అనేటువంటిది పోటీలోకి వస్తుంది అనేటువంటి నమ్మకం ఇప్పటికీ పల్లె ప్రాంతాల్లో లేదు. పట్టణ ప్రాంతాల్లో అది అభిమానుల్లో ఉంది తప్పించి ఓవరాల్గా యాక్టివ్ పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ ఉంటారని పట్టణ శ్రేణుల్లో అయితే లేదు. వస్తే మంచిదే, మంచోడే, మంచి పాలిటిక్సే చేస్తారులే, ఇప్పుడున్నటువంటి అరాచకము లేదంటే అవినీతి వ్యవహారాలకి దూరంగానే మంచి ఉద్దేశంతోనే పనిచేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేటువంటి పాజిటివ్ ఫీలింగ్ ఉంది. కానీ బట్ అతను ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యి ఒక పార్టీని నడిపి రాష్ట్రాన్ని నడిపించే అంతటి క్రియాశీలకమైనటువంటి సీరియస్ పాలిటిక్స్ చేస్తారన్నట్టు నమ్మకం ఈవెన్ పట్టణ ప్రాంతాల్లో కూడా ఇంకా పూర్తిగా చేరలేదు. దానికి కారణం అయితే ఈ గ్యాపే. 2014లో పార్టీ ప్రకటించి ఇప్పటిదాకా కూడా పార్టీ యాక్టివిటీ ఏం లేకుండా అప్పుడప్పుడు ట్విట్టర్ ద్వారా స్టేట్మెంట్లు ఇవ్వడం, తర్వాత ఇప్పుడు పార్టీ యాక్టివిటీకి సంబంధించి మధ్య మధ్యలో ప్రశ్నిస్తున్నామంటాం, ఆ ప్రశ్న వరకే పరిమితం అయిపోయి పోరాటాలకి దూరంగా ఉండటం, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో కేవలం ఎంపిక లాంటి కార్యక్రమాల్లోకి వచ్చిన తర్వాత కొంత నమ్మకం వచ్చింది, మళ్ళీ బిగిన్ అవుతుంది, యాక్టివ్ని సీరియస్గా చేసుకుంటారనేది. అయితే అది ఒక పక్కన ప్రజా సమస్యల మీద పోరాడాలా, తెగించాలా, పరిష్కారం అయ్యేదాకా వెంటపడాలా, రెండో పక్కన ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వైసీపీని నమ్ముతున్నటువంటి వాళ్ళల్లో ఆ నమ్మకం తప్పని చెప్పి ఒప్పించి తన వైపుకి తిప్పుకోగలగాలి. ఇదంతా చెయ్యాలి అంటే చాలా సీరియస్గా డీప్గా వెళ్లాల్సి ఉంటుంది. అది రాజకీయం అనేటువంటి దాన్ని సీరియస్గా తీసుకుంటే మాత్రమే సాధ్యమవుతుంది. అది నవంబర్ తర్వాత ప్రారంభిస్తారన్నటువంటిది ఆయన సన్నిహితులు చెప్తోంది. మరి అది ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చూద్దాం. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.